హలో అండి, వెల్కమ్ టు పర్ణయ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనం బ్లాక్ బీడ్స్లో ఉన్న వెరైటీస్ అన్ని చూద్దాము. ఇది వచ్చి కొంచెం డిఫరెంట్ బ్లాక్ బీడ్ సెట్. అరౌండ్ 6 లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్, మధ్యలో పర్ల్స్ లైన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కాస్త యూనిక్గా కనిపిస్తుంది అండ్ రిచ్ లుక్ వస్తుంది. సింపుల్గా పార్టీకి వెళ్ళాలి అనుకుంటే, సింపుల్ అండ్ రిచ్గా వెళ్ళాలి అనుకుంటే ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో సూటబుల్ ఫర్ ద శారీస్ అండ్ డ్రెస్సెస్ ఆల్సో. హెవీ దుపట్టా ఉన్నప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి నిన్న మనం చూసాము గ్రీన్ బీడ్స్లో ఇలాంటి కలెక్షన్ చూసాము. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్లో ఉందండి. మధ్యలో స్టోన్ వచ్చేసి అన్కట్ అండి. మీకేమో నిన్న మ్యాంగో షేప్లో వచ్చాయి పీసెస్ అన్ని. ఇవేమో ఈ బ్లాక్స్లో మాత్రం డ్రాప్ షేప్లో కనిపిస్తుంది మనకి. మధ్యలో వచ్చిన స్టోన్ అంతా అన్కట్ స్టోన్ అండి. ఇది నెక్ లెంత్ పీస్, చాలా బ్యూటిఫుల్గా డిగ్నిఫైడ్గా యూనిక్గా ఉంటుందండి. చూడండి ఒకసారి క్లోజప్లో పెడుతున్నాను, మీకు వర్క్ మ్యాక్సిమం కనిపించాలి అన్న ఉద్దేశంతో. దీని ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్. కొంచెం బ్లాక్ బీడ్స్లో హైఫైగా కావాలి అంటే రెగ్యులర్ కలెక్షన్ కంటే డిఫరెంట్గా కావాలి నాకు బ్లాక్స్లో అనుకున్నప్పుడు కనుక దీన్ని హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ పీస్ ఈస్ దిస్ వన్. బ్లాక్స్లోని ఇంకొంచెం ఎలిగెంట్గా ప్రెట్టీగా కనిపిస్తుంది. అండ్ పెండెంట్ ప్లేస్లో వచ్చేసి ఆల్మోస్ట్ గొట్ట పూసలే కానీ మేము హాఫ్ వరకు పెట్టేసాము. చిన్న సెట్ని కట్ చేసేసి చూడండి. ఇది 3/4 లెంత్ వస్తుంది. చాలా ప్రెట్టీగా ఉంటుంది. యూ కెన్ యూజ్ ఫర్ ద శారీస్ అండ్ డ్రెస్సెస్ ఆల్సో. ద కాస్ట్ ఈస్ 900 రూపీస్ అండి. బ్లాక్ వచ్చేసి స్పిన్నల్ లైన్స్, బ్లాక్ 2 లైన్స్ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. మధ్యలో పీసెస్ వచ్చేసి మ్యాంగో పీసెస్ అండి. దానికి మధ్యలో ఇటువైపు మధ్యలో కెంపు పచ్చ ఇచ్చాము. ఇవి కూడా మంచి బీడ్స్. ఇది ఆనిక్స్ కాదు, మోర్ క్వాలిటీ దాన్ ద ఆనిక్స్. వెన్ మీరు బీడ్స్కి వెళ్ళినప్పుడు కానీ దేనికైనా కానీ మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్. మనకు ప్రైస్ చెప్తున్నాము అంటే బ్యాక్గ్రౌండ్లో దాని బీడ్స్ క్వాలిటీ ఏంటి, ఎన్ని లైన్స్ యూజ్ చేసాము, లెంత్ ఎంత, అదంతా కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ లెంత్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఈ మ్యాంగోస్ అంటే లైక్ ఇలాంటి సేమ్ సెట్ నేను గోల్డ్లో చూశాను. ఇంకా ఆల్మోస్ట్ ఇలా చేసిన పీసెస్ దాదాపు 10 పీసెస్ వరకు సేల్ అయిపోయాయి. ఇవి ఒక 2 పీసెస్ మిగిలాయి. చాలా ప్రిట్టిగా ఉంటుంది ఈ కలెక్షన్ వచ్చేసి. దీని అందమంతా ఈ మ్యాంగో పీసెస్లోనే ఉంటుందండి. చూడండి. ద నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్లో కొంచెం హెవీగానే ఉంది కానీ ఇదంతా అమ్మవారి రూప్, లక్ష్మీ అమ్మవారి రూప్ అండి. చూడండి. మధ్యలో వచ్చేసి అన్కట్ స్టోన్స్, థ్రెడ్ మీద అన్కట్ వర్క్ అనమాట. ఇదంతా థ్రెడ్లో కొంచెం హెవీ వర్క్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. అది వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ అండి. మీకు మ్యాట్ లాగా కనిపిస్తుందో ఏమో ఫోటోగ్రఫీలో, కాదు. మ్యాట్ అయితే కనుక నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను పాలిషింగ్ ఇది మ్యాట్ అని. అదే దాన్ని యూ కెన్ ట్రీట్ ఆల్ ద పాలిషింగ్ ఆర్ గోల్డ్ పాలిషింగ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీరు వేసుకున్న యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. అన్కట్ స్టోన్ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసింది, పైన కింద వచ్చేసింది అన్కట్ స్టోన్. చాలా ప్రెట్టీగా ఉంది. కొంచెం హెవీగా థ్రెడ్లో కావాలి అనుకునే వాళ్ళు ఇది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్. అండ్ ఇది వచ్చేసి కాసు మాల విత్ బ్లాక్ బీడ్స్ అనమాట. చిన్న చిన్న అమ్మవారి రూపులు ఇచ్చాము. అండ్ హాఫ్ వరకు వస్తుంది. ఇది అంటే అల్లిన పీస్ హాఫ్ వరకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలేనండి. అంటే చాలా కాస్టులు యాడ్ చేస్తాం ఇక్కడ. చాలా చిన్నగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అంటే మరీ పెద్దగా గాడిగా లేకుండా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు వర్క్ ఎంత ఎంబోస్డ్గా ఉందో గమనించుకోండి. జస్ట్ అందులో ఏదో కాసులో ప్రింట్ అయినట్టుగా కాకుండా అమ్మవారి రూపు బయటకు వచ్చి కనిపిస్తుంది. మనం చూస్ చేసుకున్నప్పుడు అలా చూస్ చేసుకోవాలి, వర్క్ అంత బాగుందా లేదా అని. జనరల్గానైతే 1 గ్రామ్ గోల్డ్లో ప్రింట్ అయినట్టుగా వస్తాయి, కానీ గోల్డ్లో మాత్రమే ఇలా ఎంబోజ్డ్గా వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ కూడా వర్క్ అంత నీట్గా ఉందన్నమాట. జస్ట్ లైక్ గోల్డ్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది ఆర్టిఫిషియల్ కాబట్టి నీట్నెస్ చూస్తారని మీకు అంత క్లోజ్గా పెట్టాను నేను. వెనక్కి కూడా సేమ్ బ్లాక్ డైమండ్స్ ఇచ్చాము. ఇది కూడా నెక్ లెంత్ పీస్ అండి. మరీ నెక్ లెంత్ కాదు, కొంచెం కిందికి కూడా పెట్టుకోవచ్చు మనం. ఇంకా చైన్ పెంచుకుంటే ఇంకా లెంత్ కూడా పెరుగుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఇదే పీస్ కొంచెం డిఫరెంట్గా మాడిఫై చేసాము. ఇక్కడ వచ్చేసేమో అల్లేసాము, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు అల్లేసాము. ఇక్కడ వచ్చేసేమో కుప్పేసాము అనమాట. అంటే కాసులు యూజ్ చేసుకుని జస్ట్ థ్రెడ్తో అనమాట. ఇదంతా వర్క్ అంతా థ్రెడ్తో. ఇక్కడేమో అల్లేసాము తీగతో,
ఇక్కడ ఓన్లీ దారం పెట్టి థ్రెడ్ పెట్టేసి కుప్పేసామన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. ఇది కూడా నెక్ లెంత్ పీస్. అండ్ దిస్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ విత్ 3 లైన్స్ అండ్ స్మాల్ పెండెంట్స్ ఇచ్చాము. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. ఇది కూడా నెక్ లెంత్ పీస్. అండ్ దిస్ ఈజ్ వచ్చేసి అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేసింది. ఇది అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేసింది. మధ్య మధ్యలో అన్కట్ పీసెస్ పెట్టి సైడ్కి బ్లాక్ బీడ్స్ పెట్టి కుట్ చేసాము థ్రెడ్తో. పెండెంట్ వచ్చేసి అన్కట్ వర్క్ పెండెంట్. మీకు రెగ్యులర్గా అల్లిన మాల వస్తుంది బ్యాక్గ్రౌండ్. ఇది లెంత్ వచ్చేసేమో 3/4 లెంత్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్. చూడండి మొత్తం లెంత్ చూడండి. ఇది మనం వేసుకుంటే 3/4 వరకు వస్తుంది. చాలా బాగుంది, చాలా ప్రెట్టీగా ఉంది. అసలు దేనికి అదే ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే వర్క్ అబ్బా ఇది బాగుంది ఇది బాగుంది అనేలాగా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డిఫరెంట్ కలెక్షన్. యూ కెన్ సీ ఇన్ రెగ్యులర్ గోల్డ్లో చాలా ఫ్రీక్వెంట్గా మనకు కనిపిస్తుంది. ఇది బ్లాక్ బీడ్స్ వచ్చేసి మధ్యలో పెట్టేసి అల్లిన మాల మనకి రెగ్యులర్గా గోల్డ్లో కనిపిస్తుంది. కింద వచ్చేసి బిగ్ సైజ్ కర్బూజా రూబీలో వచ్చింది. రూబీ డ్రాప్ పక్కన పర్ల్ గ్రీన్ ఇచ్చేసి డిఫరెంట్గా డిజైన్ చేసాము. ఇది నెక్ లెంత్ కంటే కొంచెం కిందికి ఉంటుంది. 3/4 కంటే పైకి, నెక్ లెంత్ కంటే కొంచెం కిందికి ఉంటుంది. వర్క్ చూడండి క్లోజ్అప్లో. యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్. ఇట్స్ టూ ప్రెటీ. అండ్ ద నెక్స్ట్ ఈజ్ బ్లాక్ బీడ్స్ విత్ లిటిల్ బిట్ ఫ్లవర్ వర్క్. అండ్ ఇది కూడా నెక్ లెంత్ పీస్. చూడండి అన్కట్ లాస్ వచ్చేసాయి. మధ్యలో చిన్న లక్ష్మీ రూపు వస్తుంది విత్ 3 లైన్స్ బ్లాక్ బీడ్స్. వర్క్ చూడండి ఎంత క్లోజ్గా ఎంత నీట్గా ఉందో. దీని కాస్ట్ వచ్చేసి 950 రూపీస్. అండ్ దిస్ ఈజ్ రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ అండి విత్ స్మాల్ పెండెంట్. ఇవి వచ్చేసి పీకాక్స్. 2 పీకాక్స్ పక్క పక్కనే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ అండి ఇది వచ్చేసి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. 3/4 లెంత్ వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాము. బ్లాక్ బీడ్స్లో 5 పెండెంట్స్ ఇచ్చాము. 5 పెండెంట్స్కి గొట్ట పూసలు ఇచ్చాము. రెగ్యులర్గా మనం యూజ్ చేసే మదర్ పల్స్ కాకుండా గొట్ట పూసలు ఇస్తే ఏంటంటే ఇంకా రియల్ లుక్ తీసుకురావాలి బ్లాక్ బీడ్స్కి. అంటే లేడీస్కి జనరల్గా బ్లాక్ బీడ్స్లో ఎంత కలెక్షన్ ఉన్నా మళ్ళీ మనసంతా వాటి మీదకే వెళ్తుంది కదా. ఉన్న వాటిలో ఇంకా డిఫరెంట్గా ఎలా చేయాలి, ఇంకా రిచ్ లుక్ ఎలా తీసుకురావాలి అన్న ప్రయత్నమే ఈ కలెక్షన్. చూడండి 5 పెండెంట్స్ వచ్చాయి. ఫ్లవర్ పెండెంట్స్ రూబీ అండ్ ఎమరాల్డ్తో వచ్చాయి. కింద డౌన్ వార్డ్లో మొత్తం మేము రైస్ పల్సే ఇచ్చేసాము గుత్తులుగా. వై బికాజ్ ఇట్ అపియర్స్ టు బి గోల్డ్ లాగా ఉండాలి అన్న కాన్సెప్ట్తో ఇలా చేసాము. దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రియల్ పర్ల్స్ యూజ్ చేస్తాం కాబట్టి లిటిల్ బిట్ కాస్ట్, దట్స్ ఆల్. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తుంది. 3 లైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. అండ్ గోల్డ్ ట్యూబ్స్ ఇచ్చాము కొంచెం పొడవుగా. కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ రావాలి అనుకునే వాళ్ళు మీరు వేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి, వెడల్పుగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది మన నెక్కి. నెక్ లెంత్ ఏం కాదు, నెక్ లెంత్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మధ్యన గోల్డ్ బాల్ ఇచ్చాము, గమనించండి వర్క్ని. ఇది కూడా కట్టింగ్ వస్తుంది అన్నమాట, స్మూత్ కట్టింగ్ వస్తుంది గోల్డ్ బాల్కి. చూడండి మీరు. ఇది ట్యూబ్స్ వచ్చేసి డిఫరెంట్లో బ్లాక్ బీడ్స్లో అసలు నేను అందరిలాగా వెయ్యను, డిఫరెంట్గా కావాలి, బ్యూటిఫుల్గా కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా దీన్ని చూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. అండ్ దిస్ ఈజ్ ఎ స్మాల్ మంగళసూత్ర. జనరల్గా మనకి ఈ కలెక్షన్ అంతా కూడా రెగ్యులర్ గోల్డ్లో కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇన్ ఆర్టిఫిషియల్ అనుకుంటున్నాను నేనైతే. చూడండి బ్లాక్ డైమండ్స్ ఇచ్చేసి చిన్న మంగళసూత్ర వచ్చేసింది మనకి. దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ విత్ రామ్ పరివార్ పెండెంట్. 3 లైన్స్ ఇచ్చాము బ్లాక్ బీడ్స్ బ్యాక్గ్రౌండ్. ఇది 3/4 లెంత్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 700 రూపీస్. రామ్ పరివార్ పెండెంట్ కనిపిస్తుంది కదా మీకు పైన, చూడండి. Yes, it's very beautiful. And this is a small set which is suitable for the dresses. So pretty and so cute. The cost of this set is 300 rupees. Short length మీకు డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. చిన్న పెండెంట్తో
చాలా ముద్దుగా ఉంది. అండ్ ఇది వచ్చేసి లిటిల్ బిట్ బిగ్ సైజ్ కంపారిటివ్లీ దీంతో కంపేర్ చేస్తే కొంచెం బిగ్ సైజ్ పెండెంట్, మధ్యలో పర్ల్ ఇచ్చాము. ఇది కూడా సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. అండ్ దిస్ ఈస్ లిటిల్ బిట్ బిగ్గర్ అండ్ హెవీ సెట్ అనమాట. సీ ద వర్క్ క్లోజ్లో పెడుతున్నాను, వర్క్ మీరు చూస్తారు అన్న ఉద్దేశంతో. మొత్తం అన్కట్ వర్క్ వచ్చిందండి గొట్టె పూసల్లో. ఇదొక టైప్ ఆఫ్ సెట్, దానిని మేము పెండెంట్గా చేసేసాము. అంటే ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్స్ టు బీ అవర్ జ్యువెలరీ ఏంటంటే చాలా డిఫరెంట్గా యూనిక్గా కనిపించాలి అనే కాన్సెప్ట్తో ప్రతిసారి కొత్త కొత్త బీడ్స్ కలెక్షన్, కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తూనే ఉన్నాను. సి హౌ నైస్. కొంచెం హెవీగా ఉండాలి, వేసుకుంటే నిండుగా కనిపించాలి, లెనిన్ శారీస్ మీదకి, కాటన్ శారీస్ మీదకి అలా కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అండ్ వి యూజ్డ్ 3 లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్. దానికంటే ముందు పర్ల్ ఇచ్చాము, ఎమరాల్డ్ అండ్ గ్రీన్ అండ్ పర్ల్తో దీని లుక్ ఇంకా డబుల్ అయిపోయింది. ద నెక్స్ట్ సింపుల్ ఈస్ బ్లాక్ బీడ్స్ విత్ అ పీకాక్ పెండెంట్. ఈ పెండెంట్ ఏంటంటే రిమూవబుల్, మీరు దాన్ని తీసేయచ్చు. తీసేసినప్పుడు ఇలా కూడా వేసేసుకోవచ్చు, ఓన్లీ బాల్స్తోని. మీరు ఈ పెండెంట్ తీసుకొని మీరు వేరే దేనికైనా వేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. చేంజబుల్ పీకాక్ పెండెంట్. అండ్ ఇది వచ్చేసి 3 లైన్స్ విత్ లక్ష్మీ అమ్మవారి పెండెంట్. ఇట్స్ రియల్లీ 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 బ్యూటిఫుల్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. బ్యాక్గ్రౌండ్లో 3 లైన్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది రెగ్యులర్ కలెక్షన్ కంటే. ఒక్కసారి చూసేయండి. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపించండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885036640 అండి. మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ అయినా పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ 1 లాస్ట్ పీస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేసామండి, చూడండి ఒకసారి మీరు. ఇందాక నేను చూపించడం మర్చిపోయాను. ఇది వచ్చేసి కాసు వచ్చింది, మధ్యలో పచ్చ వచ్చిందండి. ఇది ఆనిక్స్ కాదు, నేను మధ్యలో యూజ్ చేసింది మాత్రం ఆనిక్స్ కాదు, మంచి ఒరిజినల్ పచ్చ విత్ కాసు. అండ్ ఈ ట్యూబ్స్ వచ్చేసి సైడ్స్కి ఇచ్చాను. చాలా డిఫరెంట్గా, చాలా రాయల్గా ఉంటుంది. ఇవి వచ్చేసి ఆనిక్స్ కాదు, మోర్ దాన్ ద ఆనిక్స్. ఈ క్వాలిటీ వచ్చేసి మోర్ దాన్ ద ఆనిక్స్ అనమాట. మంచి పచ్చడి ఇచ్చాను. అంటే ఇంత వర్క్ చేసినప్పుడు నార్మల్ బీడ్స్ యూజ్ చేస్తే దాని లుక్ పోతుంది అనే ఉద్దేశంతో మంచి హై క్వాలిటీ పచ్చళ్ళు ఇచ్చాను. అండ్ ఇట్ అపియర్స్ టు బి యూనిక్ అండ్ డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో ఈసారి స్మాల్ అండ్ లైట్ వెయిట్ డిఫరెంట్ కలెక్షన్తో మీ ముందుకు వస్తాను.